దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క ప్రేమను బట్టి ఈ ఉదయకాలం మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. నేను కూడా ప్రభు సన్నిధిలో బాగున్నాను. అందును బట్టి మీ ముందుకు వచ్చి ఉన్నాను. మరి ఈ ఉదయకాలము ఒక ప్రత్యేకమైన దినం. ఏంటి ఆ దినం అంటే బస్వ బుధవారము అని చెప్పి పిలుస్తూ ఉంటారు. బస్వము అంటే బూడిదే. బూడిదే తగ్గింపుకు సాదృశ్యము అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, యేసు ప్రభుల వారు మరి కూడా నశించిన దారిని వెదికి రక్షించడానికి ఈ లోకములోనికి వచ్చి ఆయన 40 దినములు పగళ్ళు రాత్రులు ప్రార్థించి మరి శిలోనెక్కి మృత్యుంజయి తిరిగి లేచిన దినము మనందరికీ తెలుసు. చాలా మంది కూడా ఈ లెంట్ డేస్ ని కామెంట్ చేస్తూ ఉంటారు. లెంట్ డేస్ అని మరి బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది అని అంటారు. ప్రియులారా, రాయబడి ఉందా లేదనేది ప్రాముఖ్యత కాదు. మరి ప్రభు 40 దినాలు ప్రార్థించారా లేదనేది చాలా ప్రాముఖ్యం. కనుక మనమందరము ఈ ఉదయకాలము ప్రభు సన్నిధిలో చేరి మరి సాయంకాలము కూడా మరి బస్వ బుధవారం కూడుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని మనం లెంట్ డేస్ ని ప్రారంభించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. శుక్రవారం నుండి మరి లెంట్ డేస్ ప్రారంభించబడతాయి. ప్రియులారా, చాలా మందికి రకరకాలైన అభిప్రాయాలు, ఉపవాసం ఎట్లా ఉండాలి, ఎలాగుండాలి, ఎట్లుంటే బాగుంటుంది అని రకరకాల అభిప్రాయపడతా ఉంటారు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం నేను మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీ బలాన్ని బట్టి, మీ శక్తిని బట్టి మధ్యాహ్నం వరకు ఉంటారా, 3 గంటల వరకు ఉంటారా, రోజంతా ఉంటారా, అది మీ ఇష్టం. మీరు ఎలాగున్నప్పటికీ కూడా 40 దినాలు ప్రత్యేకంగా ప్రార్థించుకోవడం అనేది అది శ్రేష్టమైన పని. అది ప్రభువుకు ఇష్టమైనటువంటి పని. అందుకే దైవ గ్రంథంలో మనం చూస్తే మరి నిజంగా ఆనాడు మరి ప్రవక్తలు మరి నిజంగా తెలియచేసినప్పుడు నినివే పట్టణాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు ప్రవక్తతో చెప్పాడు, ఆ పట్టణానికి దుర్గతి కలుగుద్ది, ఆ పట్టణం నశించిపోద్ది వెళ్ళి చెప్పమన్నప్పుడు వెళ్ళి ప్రకటించినప్పుడు యోనా మరి రాజులు మొదలుకొని, చంటి పిల్లలు మొదలుకొని, పశువులు మొదలుకొని అవి మోకరించి ప్రార్థించి మరి ఉపవాసం ఉన్నట్లుగా 3 దినాలు మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేశారో రావలసినటువంటి కీడును దేవుడు తప్పించి వారిని ఆశీర్వదించినట్లుగా, కరుణించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఉపవాస ప్రార్థన వల్ల చాలా ప్రయోజనాలను మనం చూడగలం, చాలా విజయాలను మనం చూడగలం. మనం అటు చూడొద్దు, ఇటు చూడొద్దు, కానీ దేవుని గ్రంథములో ప్రియులారా, దేవుని వాక్యం వైపు చూస్తే మనము సాగుతూ ఉండాలి. దేవునిలో మనము బలపడాలి. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలంటే ప్రత్యేకమైన ప్రార్థన, అది కూడా ఉపవాస ప్రార్థన. దేవుని గ్రంథములో రాయబడి ఉంది. ఏదైనా జరిగింది, ఏదైనా కార్యమైందంటే అది ఉపవాస ప్రార్థన వలనే అని చెప్పి సువార్త భాగంలో కూడా వ్రాయబడి ఉన్నది. కనుక ఈ 40 దినాలు మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అన్ని విషయాలు ప్రతి ఒక్కరికి తెలియచేయండి. కొంతమందికి మరి స్మార్ట్ ఫోన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చిన్న ఫోన్లు ఉండొచ్చు. కానీ వింటున్న మీరు అనేకులు తెలియచేసి అనుదినము మనము చేయి కలుపుకొని, మనస్సు కలుపుకొని, మనుషులు కాదు, మనసులు కలుసుకుంటే ప్రయోజనం లేదు, కానీ మన మనసులందరూ కూడా కలుపుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. ఈ సంవత్సరం అత్యధికంగా మనం ఆశీర్వదించబడాలి. చిన్నపిల్లలు, యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత దీవించబడాలి. ఈ గ్రేస్ టవన్ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధి పదములో నడవాలని ఆశపడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. అన్ని విషయాల్లో మనం ఎదుగుదాం. ఈ లెంట్ డేస్ ను చక్కగా మనం ఇంటింటా ప్రార్థనలు జరుపుకొని ప్రార్థనలో గొప్ప విషయాలను సాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, జీవగల మా తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రములు, సైన్యములకు అధిపతి వంటి యెహోవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా, మా కొరకు ఈ లోకమునకు వచ్చిన ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి నా తండ్రి నీకు స్తోత్రాలు. సిలువలో మీరు త్యాగం చేసి మృత్యుడై తిరిగి లేచిన దేవుడు ప్రభు స్తోత్రాలు.
అయా ఇదిగో తండ్రి మా ప్రభా లెంట్ డేస్ అని దేవుని గ్రంథంలో వ్రాయించకపోయినా ప్రభా అనేక మంది పెద్దలు ఆత్మీయులు కలిసి ఈ ఏర్పాటును వారు చేసి ఉన్నారు ప్రభా. మేము కూడా ఆ మంచి విషయంలో పాల్గొనడానికి ప్రభా ఎవరు కూడా వ్యతిరేకంగా ఉండకుండా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రార్థించి అనేక విజయాలు కుటుంబములోను, సంఘములోను, సమాజముగాను, వ్యక్తిగత సాధించినట్లు నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.